ఈ బండి వచ్చేసి హ్యుండై వెన్యూ 1.2 లీటర్ ఎస్ అన్నమాట. ఇది బండి, ఈ బండి కూడా రెడీ టు సేల్ ఉంది. మీరు చూసుకోవచ్చు టైర్ లైఫ్ అంతా కూడా బండిది ఎలా ఉంది అనేది క్లియర్గా. ఇంకా ఎక్స్టీరియర్ పార్ట్స్ కూడా. ఈ బండి వచ్చేసి 2021 మోడల్. క్లియర్గా చూసుకోవచ్చు టైర్ లైఫ్ అనేది ఎంత ఉంది అనేది. ఇంకా ఈ బండి వచ్చేసి ఎంత కోట్ చేస్తున్నారంటే 6,45,000 అట్లా కోట్ చేస్తున్నారు. మీకు ఇందులో 1 year వ్యారంటీ ఉంటుంది, 1 month రిటర్న్ పాలసీ ఉంటుంది. ఇంకా ఏసీ, ఇంజన్, గేర్ బాక్స్ అవన్నీ కూడా మీకు వ్యారంటీలో కవర్ అయిపోతుంటాయి. అన్నీ మీరు చూసుకోవచ్చు ఎంత క్లీన్గా ఉంది అనేది. బండి కూడా మీరు చూసుకోవచ్చు, హెడ్ లైట్స్ అన్నీ కూడా క్లియర్గా. బండి మాత్రం స్క్రాచ్లెస్ కండిషన్లో ఉంది. ఇంకా ఈ బండి వచ్చేసి నాన్ యాక్సిడెంటల్ అండ్ నాన్ మెటల్ టెంపరీ వెహికల్ అండ్ నాన్ ఫ్లడెడ్ వెహికల్ అన్నమాట. ఇప్పుడు మనం ఇంటీరియర్ పార్ట్స్ చూద్దాము. ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఇంటీరియర్స్ ఎలా ఉన్నాయి అనేది క్లియర్గా. మీ బ్యాక్ సైడ్ సీట్స్ చూసుకోవచ్చు ఎలా ఉన్నాయి అనేది. ఇక్కడ డాష్ బోర్డ్, ఏసీ, ప్యాసింజర్ ఏసీ అంతా చూసుకోవచ్చు. ఇది మాన్యువల్ ట్రాన్స్మిషన్, ఛార్జింగ్ పోర్ట్స్, హ్యాండ్ బ్రేక్. ఇప్పుడు ఇది వచ్చేసి స్టీరింగ్ కంట్రోల్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ స్టీరింగ్ కంట్రోల్ చూసుకోవచ్చు మీరు క్లియర్గా. కాల్ ఆన్సర్, ఇంకా సౌండ్ అప్ డౌన్ బటన్స్ అండ్ మ్యూట్ బటన్, మోడ్. ఇంకా ఇక్కడ చూసుకుంటే మీకు డైరెక్ట్లీ మీటర్కి వెళ్ళొచ్చు. మీటర్లో చూసుకోవచ్చు మీరు అంత క్లియర్గా. బండి ఎంత తిరిగింది అంతా కూడా చూసుకోవచ్చు. 75,000 తిరిగింది బండి వచ్చేసి. ఇంకా ఇక్కడ ఏసీ కూడా ఉంది. ఇంకా ఇక్కడ మీరు చూసుకుంటే మిర్రర్ కంట్రోల్స్ అండ్ విండో కంట్రోల్స్ కూడా ఉన్నాయి. సెంట్రల్ లాక్. స్పీకర్ మీరు చూసుకోవచ్చు స్పీకర్ క్వాలిటీ ఎలా ఉంది అనేది. ఇప్పుడు మనం బానెట్ ఓపెన్ చేసి చూద్దాము అసలు ఇందులో ఇంజన్ ఎలా ఉంది అనేది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు క్లియర్గా ఇంజన్ ఎలా ఉంది అనేది. బ్యాటరీ కూడా బ్రాండ్ న్యూ కండిషన్లో ఉంటుంది. మీకు 1 year వరకు కూడా ఏ ప్రాబ్లం ఉన్నా కూడా కంప్లీట్గా చూసుకుంటాము మేమే. ఇప్పుడు మనం డిక్కీ ఓపెన్ చేసి చూద్దాము ఎంత బూట్ స్పేస్ ఉందనేది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఎంత బూట్ స్పేస్ ఉందనేది. ఇంక ఈ పార్సల్ ట్రే అంతా తీసుకోవచ్చు. ఇంకోటి ఇక్కడ జాక్ ఉంది. దీంతోపాటు మీరు ఇక్కడ స్పేర్ టైర్ కూడా తీసుకోవచ్చు. స్పేర్ టైర్ కూడా బ్రాండ్ న్యూ కండిషన్లో ఉంది. సో ఈ వెహికల్ గురించి ఇంతే. మీకు ఇంకేమైనా డీటెయిల్స్ కావాలన్నా కూడా కనుక్కోవచ్చు. ఈ వెహికల్ వచ్చేసి నాన్ మెటల్ టెంపరీ వెహికల్స్ అన్నమాట. ఈ వెహికల్